శేఖర్ గారు ఈరోజు ఒక వీడియో కువైట్ నుంచి రిలీజ్ అయిందండి. ఆ వీడియో చూసారా? మీకు పంపించాను నేను దాన్ని. చిన్నపిల్ల దాంట్లో అసలు తండ్రి ఆవేదన చేసింది కరెక్టే అంటారా తప్పంటారా? ఒక తండ్రి పర్స్పెక్టివ్లో అది ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది. చంపేద్దామనే కోపం ఖచ్చితంగా వస్తే అది న్యాయమని కూడా అనిపిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే చట్టాలు వేరే చెప్తున్నాయి. ఈ చట్టాలని మనం రాసుకునేవే, కానీ ఏ నరమానవుడికైనా కూడా ఆ సిచ్యువేషన్లో రక్తం మరుగుతుంది, ఆ టైంలో జరిగిపోతుంది. ఇదొకటే కాదు, ఇప్పుడు భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఒకప్పుడు నరికవతలు పడేసేవాడు. ఇప్పుడు దాన్ని ఏకంగా లీగలైజే చేసేసారు. అంటే ఏంటి, నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి, అంతే కదా. అంతే, చట్టాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మసలాలి. ఎంత మనకి చంపాలనిపించినా కూడా మనం ఎందుకంటే ఆ క్షణికావేశం జస్టిఫైడ్. నిజంగానే చంపేద్దాం అనిపిస్తుంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా సరే భార్య ఎలా చేసినా మొగుడు చంపేయాలనిపిస్తుంది. బట్ ఒకవేళ అలాంటిది జరిగిపోయిందంటే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే తను ఆవేదన ఏమంటుండంటే, ఈరోజు నా కూతురు జరిగింది, నాకు పోలీస్ స్టేషన్ వెళ్ళినా ఊర్లో అయినా ఎక్కడ న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా నా భార్యనే పోలీస్ స్టేషన్లో ఉల్టా కేసు పెడతాను కూర్చోబెట్టారు. ఇది ఉంది సరే, ఇది అయింది ఓకే, నేను దీనికి జరగలేదు, అన్యాయం జరిగిందని ఒప్పుకుంటాను. ఈరోజు నా కూతురు మీద చేసిన వాడు రేపు ఇంకొక ఆడపిల్ల మీద కూడా చేస్తాడు కదా, ఇంకొక ఆడపిల్లని కూడా చేస్తాడు కదా. అక్కడ శిక్ష పడాల్సింది పడలేదు, వాళ్ళు లేకున్నా సరే. ఆయన చెప్పిన రీజన్ అదైనా కాకపోయినా, అది కాకపోవచ్చు, వేరే వాళ్ళ జోలికి వెళ్తాడా లేదని పక్కన పెట్టేద్దాం. నా కూతురు మీద చెయ్యేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను, సంపోతలు పడేస్తాను ఖచ్చితం. దాంట్లో ఆయన డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వేరే ఇంకా వంద చెప్పాల్సిన పని లేదు. కోర్టుకు వెళ్తే దీని పైన మర్డర్ కేసు పడుతుంది కదా, మరి అది బాధాకరం కొంచెం. అదే అంటున్నదా, చట్టాలు దీన్ని కొంచెం తండ్రి కోణంలో కూడా ఎందుకంటే మనుషులు పుట్టాక చట్టాలు పుట్టాయి తప్ప చట్టాలు పుట్టాక మనుషులు పుట్టల. ప్రతి ఒక్కడికి కూడా ఆ టైంలో ఓహో చట్టం ఇలా చెప్తుంది కదా, ఇలా ఉంటుంది కదా అని చెప్పి లెక్కలు వేసుకొని ఎవడు ఇలాంటి పనులు చేయడు. ఆయనకి అంతకుముందు ఇలాంటి నేర చరిత్ర ఏమన్నా ఉందా, ఇంతకుముందు ఏమన్నా చేశాడా, లేదు. ఆ క్షణికావేశంలో చేశాడు కాబట్టి దాన్ని జస్టిఫైడ్ అన్నట్టుగానే తీసుకోవాలనేది ఇంకా కోర్టు పరిధిలో ఉంటుంది. కానీ ఎవరికైనా అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. అది కూతుర్ని ఎవడన్నా అలా చేస్తే ఎవడు కూడా ఊరుకోరు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగలేదు అంటే తనకి ఎక్కడ దాకా తీసుకోవచ్చు? పోలీస్ వ్యవస్థ ఎంత పనిచేస్తుంది? అదే అంటున్నా, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందో మనం చూసాం. పోక్సో కేసు ఈరోజు జరిగింది కాదు, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పి ఒక అమ్మాయి చెప్తే కూడా పెట్టేశారు కదా మన పోలీసులు. కానీ 12 ఏళ్ళ అమ్మాయికి వాళ్ళ తల్లిపై కేసు పెట్టి అమ్మాయి నాకు జరిగిందని చెప్తే కూడా 12 ఏళ్ళ అమ్మాయి వెనకాల ఎవరు లేరు కదా పెద్దవాళ్ళు. అది కదా న్యాయం. డబ్బు కూడా లేదు కదా. అది అవతల పక్క మనిషి సెలబ్రిటీ కావాలి కదా, ఒకవేళ సంచలనం అవ్వాలంటే. ఇక్కడ ఏమొస్తుంది, ఏదో ఒక చిన్న కేసు అంతే. కాబట్టి ఇక్కడ డబ్బులు వచ్చేది లేదు, అలాంటిది ఏం లేదు అనుకుంటే ఎందుకు పెడతారు పోలీసులు? చాలా థ్యాంక్ యూ. పోలీసులు అందరూ అలా ఉన్నారని చెప్పను, బట్ కొంతమంది ఇలాంటి నిర్లక్ష్యాన్ని గురి చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, శిక్షార్హులే వాళ్ళు కూడా. చాలా థ్యాంక్ యూ సార్.